పెద్దిశంకరంపేట జన జాతర సభలో యనమల రేవంత్ రెడ్డి బిడ్డ మేలు కోసమే కేసీఆర్ బీజేపీతో కలిసిపోయాడని, అందుకే బీబీ పార్టీలు బీజేపీలోకి పంపించి పార్టీ మోడీ చేతిలో పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించాడు. పెద్దిశంకరంపేట జన జాతర సభలో జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ కు అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని అన్నారు. నారాయణఖేడ్ ప్రాంతం నుండి 2000 ఎకరాల భూమిని సేకరించి ఇస్తే ఫార్మా విజిలెన్స్ కస్టర్లకు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందుకే 400 సీట్లు అడుగుతున్నాడని అన్నారు. ఇదంతా రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్రలో భాగమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్దిశంకరంపేట మండలంతో పాటు నారాయణఖేడ్, ఆందోల్, ఎల్లారెడ్డి, జూకాల్ నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. శివరాత్రిలో 2 నిమిషాలు మాట్లాడవచ్చు మనవి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, డాక్టర్ సంజయ్ గారి నాయకత్వం. నారాయణఖేడ్ అసెంబ్లీ పట్టణంలో మంత్రిగా పనిచేసింది. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కార్ గారు పనిచేసింది. ఎక్కడైనా ఎవరైనా షెట్కార్ గారి మీద ఒక్క పైసా ఆరోపణ ఉన్నదా మీరు ఆలోచన చేయండి. మరి ఇదే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు సురేష్ షెట్కార్ గారికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. భీమామని చేతిలో పెట్టినాం. నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్న నాకంటే సంజీవ రెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా భీమాం సంజీవ రెడ్డికి నేను అండగా నిలబడతా. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే భీమంను మిత్రుడు సంజీవ రెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయల్టీ అంటే సురేష్ షెట్కార్. పార్టీ రావాలి, నారాయణఖేడ్ కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవ రెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పండి మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసేవాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జహీరాబాద్ ఎంపీగా నిలబెట్టింది. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈ రోజు సురేష్ షెట్కార్ జహీరాబాద్ లో 1,00,000 మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు. మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ షెట్కార్ 1,00,000 ఓట్లతో గెలిపించండి. సంజీవ రెడ్డి గారు అడిగిందే కాదు, ఈ వేదిక మీద నుంచి 3 అంశాలు చెప్తున్నా. ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 4th ర్యాంక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 24x7 లైబ్రరీ కోసం నిరంతరం పిల్లలు చదువుకోవడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు వేదిక మీద నుంచి మంజూరు చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఆడబిడ్డల కోసం మహిళా ఐటీఐని కూడా ఎన్నికల కోడ్ అయిన వెంబడే మీకు మహిళా ఐటీఐని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ప్రాంతం అభివృద్ధి జరిగింది. ఇవాళ మీ ప్రాంతంలో పారిశ్రామికలు రావాలి అంటున్నారు. నేను సూచన చేస్తున్న పెద్దలు సురేష్ షెట్కార్, సంజయ్ రెడ్డి గారికి, మా అన్న దామన్నకు జహీరాబాద్ ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో 2,000 ఎకరాల భూసేకరణ చేసి ఇవ్వండి. ఫార్మా కంపెనీలను మీకు తెచ్చి ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. మీరు భూమి అప్పచెప్పిన 30 రోజుల్లో మీకు ఫార్మా క్లస్టర్
ఫార్మల్ విలేజ్ మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరి దగ్గర మీకు గ్యారంటీ ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, రిజర్వేషన్లు పోవాలంటే, ఎస్సీ ఎస్టీ బలైన వర్గాలకు అన్యాయం జరగాలంటే మీరు బీజేపీకి ఓటేయండి. దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీలు, మహిళలు బాగుపడాలంటే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలంటే రిజర్వేషన్లను కాపాడి రిజర్వేషన్లను పెంచాలి అని అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీరే నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బీజేపీకి ఓటేస్తే ఆ ఓటు సరాసరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుంది. బీబీ పాటిల్ గెలిచిందంటే సురేష్ శెట్టర్ నేషనల్ హైవే తెచ్చిండు, బీబీ పాటిల్ కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అందుకే ఆయన నేను తెచ్చిన ఆయన తేలే. ఆయన ఈయన ఇచ్చిన కాంట్రాక్ట్ పనులు చేసుకొని పైసలు సంపాదించుకున్నాడు. రేపు మళ్ళా మనం ఏమన్నా ఇచ్చినా కాంట్రాక్టర్ గా మారి సొమ్ము చేసుకుంటాం తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి పార్టీకి లేదు. అందుకే మిత్రులారా, మీ అందరూ ఇంత ఆలస్యమైన సురేష్ శెట్టాన్ని గెలిపించడానికి ఇక్కడ వేలాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ 1,00,000 మెజార్టీతో గెలిపించడానికి సిద్ధమేనా? 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 ఆ వేదిక మీద ఉన్నోళ్ళని కూడా అడుగుతున్నా, సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తారు. ఆ అక్కలు కూడా ఎత్తాలి.